5 గ్యారెంటీలను అమలు చేసి మిగతా గ్యారెంటీలను కూడా అమలు చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని తీర్పియమని చెప్పినాము. రాబోయే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరం వైపు, ఈ రాష్ట్రాన్ని సంక్షేమ రాష్ట్రంగా మార్చే బాధ్యత మాది. బీజేపీ శాంతి భద్రతలను దెబ్బతీసి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా చేసి ఆ పెట్టుబడులను గుజరాత్కు తరలించుకోవాలని కుట్ర చేస్తున్నారు. ఈరోజు ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిచినా కూడా ఢిల్లీకి సరిగ్గా పార్లమెంటు నుంచి 25 నిమిషాలలో ఉత్తరప్రదేశ్ స్టార్ట్ అవుతుంది, నోయిడా. కానీ ₹1 పెట్టుబడి కూడా అక్కడ ఎవరు పెట్టడం లేదు. ఎందుకు అంటే అక్కడ ప్రజల మధ్యలో వైషమ్యాలను రెచ్చగొట్టి మత ప్రాతిపదికన విభజించి శాంతి భద్రతలను దెబ్బతీసారు కాబట్టి అక్కడికి ఎవ్వరు పెట్టుబడి పెట్టడానికి వెళ్ళడం లేదు. అట్లాంటి పరిస్థితే తెలంగాణలో సృష్టించబోతుంది బీజేపీ అత్యంత ప్రమాదకారి. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీకి పడే ప్రతి ఓటు ఈ రాష్ట్రం సర్వనాశనం కావడానికి దారితీస్తుంది. కాబట్టి ఈ దేశంలో ఉండే తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటర్లు పోలింగ్ స్టేషన్ల దగ్గర క్యూ కట్టారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 1 గంటలోపు 40% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ ముగియనుంది. రాష్ట్రంలో మధ్యాహ్నం 1 గంట వరకు 40% పోలింగ్ దాటింది. వరంగల్లో 41.23%, ఖమ్మంలో 50.63%, మహబూబాబాద్లో 48.81%, కోదాడలో 52.33%, జహీరాబాద్లో 50.71%, మెదక్లో 46.72%, నల్గొండలో 48.48%, నిజామాబాద్లో 45.67%, పెద్దపల్లిలో 26.17%, ఎల్బీనగర్లో 26.74%, మల్కాజ్గిరిలో 27.69%, ఆదిలాబాద్లో 50.18%, జహీరాబాద్లో 50.71%, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 40.34%, నాగర్ కర్నూల్లో 45.54% పోలింగ్ నమోదైంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2 పార్లమెంట్కి సంబంధించి మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు పార్లమెంట్కి సంబంధించి ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. మనం చూడొచ్చు, ఇప్పుడు మహబూబ్ నగర్లోని టీటీ గుట్ట 219వ బూత్లో ఉన్నాము. దీన్ని మోడర్న్ పోలింగ్ బూత్ స్టేషన్ సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. దీనికి సంబంధించి ఇప్పటికే 7 గంటలకు కొంత మందకొడిగా పోలింగ్ స్టార్ట్ అయింది. ఒక్కొక్కరే జనాలు వస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న నేపథ్యం ఉంది. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తు నిర్వహిస్తూ ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించుకునేలా అధికారులు అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి సంబంధించి పోలీసు నిఘా వ్యవస్థను కూడా ఎప్పటికప్పుడు పటిష్టంగా ఏర్పాటు చేసి ఏదైతే వెబ్ కాస్టింగ్ కెమెరాల ద్వారా నిఘా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 50 ఏదైతే మంది ఇప్పుడు పోటీ బరిలో ఉన్నారు, అంటే నాగర్ కర్నూలుకు సంబంధించి 19 మంది, మహబూబ్ నగర్ పార్లమెంట్కి సంబంధించి 31 మంది తమ ఏదైతే పార్లమెంట్కి సంబంధించి బరిలో ఉన్నారు. ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీలో ఉన్నాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మొత్తం 33,994 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు మొత్తం 34,20,724 మంది ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. మొత్తం సమస్యాత్మక ప్రాంతాలుగా 1373 పోలింగ్ కేంద్రాలు అయితే సమస్యాత్మక ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు, గుర్తించారు. అక్కడ పోలీసు నిఘా వ్యవస్థను గట్టి బందోబస్తు మధ్య ఏర్పాటు చేశారు. ఇప్పటికే దాదాపు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా అధికారులు, ఇటు మా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. మరోవైపు వాతావరణం కూడా దీనికి సంబంధించి చల్లబడంతో ప్రజలు విరివిగా వస్తూ తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్న నేపథ్యం ఉంది. అయితే
మరోవైపు దీనికి సంబంధించి ఏదైతే మైలారం ఇటు మౌనార్ పార్లమెంట్కి సంబంధించి నాగర్ కర్నూలు పార్లమెంట్కి సంబంధించి అచ్చంపేట నియోజకవర్గంలోని మైలారం మరియు మౌనార్ పార్లమెంట్కి సంబంధించి ఎదిర గ్రామస్తులు తమ ఓట్లను అయితే బహిష్కరించిన నేపథ్యం ఉంది. ఏదైతే మౌనార్ పార్లమెంట్లో ఎదిర గ్రామానికి సంబంధించి ఏదైతే కాలుష్య రహిత ఫ్యాక్టరీని తమ గ్రామ పరిధిలోంచి తీసివేయాలంటూ, మరోవైపు అచ్చంపేట నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని మైలారం గ్రామస్తులు తమ ఊరిని ఆనుకుని ఉన్న గుట్టలో మైనింగ్ ఆపేయాలంటూ కూడా ఓట్లను బహిష్కరించిన నేపథ్యం ఉంది. దానికి సంబంధించి అధికారులు ఇప్పుడే వారితో సంప్రదింపులు జరుపుతున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ఏదైతే గ్రామానికి సంబంధించిన సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామంటూ అటు ప్రభుత్వానికి సంబంధించి నివేదిక కూడా ఇస్తామంటూ ఇప్పుడు ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో గ్రామస్తులైతే తమ సమస్య పరిష్కరించేంత వరకు తమ ఓటు హక్కును వినియోగించుకోమని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే సమస్యాత్మక కేంద్రాలు అంటే అటు నాగర్ కర్నూలు జిల్లాలో నల్లమల పరిధిలో ఉన్న అమ్రాబాద్ మరియు వటవల్రపల్లి మరియు ఏదైతే సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి పోలీసు నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసిన అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చర్యలు అయితే చేపట్టారు. ఇటు పాలమూరు జిల్లాకు సంబంధించి ఏదైతే ప్రశాంత వాతావరణంలో పోలింగ్ సాగుతుందని చెప్పొచ్చు. వాతావరణం కూడా పూర్తి స్థాయిలో అంటే ఉదయం తెల్లవారుజాము నుంచే వర్షం పడుతుండడంతో వాతావరణం కొంత చల్లబడింది. ఏదైతే ప్రజలు కూడా విరివిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపు దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు పూర్తి చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ మొత్తం ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు అయితే చర్యలు చేపట్టారు. ఏదైతే ముసలి వాళ్ళు వికలాంగులకు సంబంధించి పోలింగ్ బూత్ల వద్ద ఒక ప్రత్యేక మనిషిని ఏర్పాటు చేసి వీల్ చైర్ని అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఏదైతే తాగునీరు వసతి కూడా కల్పించారు. ఏదైతే పూర్తి స్థాయిలో అధికారులు అయితే పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2 పార్లమెంట్స్ పరిధిలో పోలింగ్ ఏదైతే ప్రక్రియ పూర్తి ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు అయితే చర్యలు తీసుకున్నారని చెప్పొచ్చు. ఉదయం నిర్వహించిన మాక్ పోల్ కూడా సక్సెస్ కావడంతో అధికారులు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియను ప్రారంభించారని కూడా చెప్పొచ్చు. ఇది ఇక్కడున్న పరిస్థితి. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటర్లు పోలింగ్ స్టేషన్ దగ్గర క్యూ కట్టారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 1 గంటలోపు 40% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగియనుంది. రాష్ట్రంలో మధ్యాహ్నం 1 గంట వరకు 40% పోలింగ్ దాటింది. వరంగల్లో 41.23%, ఖమ్మంలో 50.63%, మహబూబాబాద్లో 48.81%, కోదాడలో 52.33%, జహీరాబాద్లో 50.71%, మెదక్లో 46.72%, నల్గొండలో 48.48%, నిజామాబాద్లో 45.67%, పెద్దపల్లిలో 26.17%, ఎల్బీనగర్లో 26.74%, మల్కాజ్గిరిలో 27.69%, ఆదిలాబాద్లో 50.18%, జహీరాబాద్లో 50.71%, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 40.34%, నాగర్ కర్నూల్లో 45.54% పోలింగ్ నమోదైంది. ఎన్నికలు జరుగుతున్న వేళ మహబూబ్నగర్ పార్లమెంటుకు సంబంధించి ఎదిరే గ్రామస్తులు అయితే పూర్తి స్థాయిలో ఎన్నికలు బహిష్కరిస్తున్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఏదైతే గ్రామ శివారులోని గ్రామానికి అతి సమీపంలో కాలుష్యానికి సంబంధించిన అమర్ రాజా బ్యాటరీల ఫ్యాక్టరీ ఇక్కడ ఏదైతే ఫ్యాక్టరీని ఇక్కడ నెలకొల్పవద్దంటూ గత 3 నెలల నుంచి గ్రామస్తులైతే ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు గ్రామస్తులు పూర్తి స్థాయిలో బహిష్కరిస్తున్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ప్రధానంగా మీరు ఈ పార్లమెంట్కి సంబంధించి ఓట్లను బహిష్కరించడానికి కారణం ఏంటి? ఈ కాలుష్య రహిత కంపెనీపై మీరు ఎన్ని రోజులుగా పోరు సాగిస్తున్నారు? సార్ అందరికీ నమస్కారం. మాది ఎదిరా విలేజ్, ఎదిరా గ్రామము 4th వార్డ్ మున్సిపాలిటీలో ఉంది.
గత ప్రభుత్వంలో మాకు ఐటీ పార్క్ అని మాత్రమే చెప్పిండ్రు, అమర్ రాజా ఫ్యాక్టరీ అని ఎవరు చెప్పలే. ఆ విషయానికై కాలుష్యం వెదజల్లుతుందని ప్రతి ఒక్కరిని యూట్యూబ్లో కొట్టండి, ఏ దాంట్లో కొట్టండి, అన్నీ దాని ప్రూఫ్లతో సహా వస్తున్నాయి. ఆ విధంగా చేసి గత ప్రభుత్వం ఇప్పుడు ఎలక్షన్ 61 రోజు నుంచి మేము ధర్నా చేస్తున్నా కూడా ఏ నాయకులు కానీ ఎవరు కానీ అధికారులు కానీ ఎవరు స్పందించడం లేదు. అందుకని మేము గ్రామం మొత్తము మూకుమ్మడిగా ఏకదాటి పైన ఎన్నికలను బహిష్కరిస్తే మా బతుకులు ఏమన్నా మార్గాన్ని చూపుతారని, అదేవిధంగా మా బతుకులు ఏమన్నా బాగుపడడానికి చేస్తారని అందరికీ పేరు పేరున విన్నపం చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఇది ఏదైతే పరిశ్రమకు సంబంధించి ఉపాధి దొరుకుతుంది, ఉపాధి ఇవ్వడానికే మేము ఇక్కడ పరిశ్రమ నెలకొల్పుతాం, ఎటువంటి కాలుష్యం రాదు అంటున్నా కానీ మీరు గ్రామస్తులే కావాలని బహిష్కరిస్తున్నారు, ఓట్లను కూడా వేయాలని కావాలని ధర్నాలు చేస్తున్నారని అధికారులు అంటున్నారు. దీనిపై మీరు ఏమంటారు? ఇప్పుడు ఒక పరిశ్రమ వస్తే రావడం కూడా మాకు ఇష్టం ఉంది. కాకపోతే ఇంతకుముందు మా భూములు సేకరించేటప్పుడు ఐటీ పరిశ్రమ అని తీసుకున్నారు. ఐటీ పరిశ్రమలు పెట్టి మాకున్న యువకులకు అవకాశాలు కల్పించండి, కానీ కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమ పెట్టి మా జీవితాలను బుగ్గిపాలు చేయొద్దని కలెక్టర్ గారికి, తర్వాత ఎస్పీ గారికి, గతంలో ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారికి, అంతకున్న మినిస్టర్ గారికి ప్రాధేయపడి దాదాపు అసలు అది పర్మిషన్ రాకన్నా ముందు కూడా మేము లెటర్లు ఇచ్చినాం. ప్రజాభిప్రాయ సేకరణ పెట్టినప్పుడు కూడా మూకుమ్మడిగా దాదాపు 200 నుంచి 300 మందిని ఇక్కడ అమర్రాజా పరిశ్రమ వద్దు, ఐటీ పరిశ్రమలు తీసుకురమ్మని చెప్పినాం. మేము సానుకూలంగా ఉన్నాం పరిశ్రమలకు. మాకు ఇంకొకటి విద్యార్థులకు కానీ తర్వాత యువతకు కానీ ఉద్యోగ అవకాశాలు రావాలని ఉన్నది. కానీ పొల్యూషన్ వచ్చే కంపెనీ పెట్టి తర్వాత దాదాపు 100 కిలోమీటర్ల దూరం వ్యాపించే ఈ పొల్యూషన్ వల్ల అక్కడ లోకల్ వాళ్ళకి ఎలాంటివి యువతకు ఉద్యోగాలు ఇవ్వరు. తర్వాత అట్లాంటిది వచ్చినా కూడా మేము చనిపోయిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చి ఏం లాభం చెప్పండి. దానికోసమే మేము పొల్యూషన్ వచ్చే పరిశ్రమ వద్దనే ఈ మూకుమ్మడిగా మా గ్రామస్తులంతా తీర్మానం చేసుకొని ఈరోజు పార్లమెంటు ఎన్నికలను బహిష్కరించడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిజంగా పరిశ్రమకి ఇప్పటివరకు పర్మిషన్ రాలేదు, మాకు తెలిసి అయితే రాలేదు, కానీ బలవంతంగా పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి అక్కడ పనులు చేపిస్తున్నారు. అయితే మీరు చెప్పండి అన్న, పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తే మీ సమస్య పరిష్కారం అవుతుందని మీరు ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నారా? ఏదైతే ఉపాధికి సంబంధించి ఉపాధి కల్పిస్తాం, ఏదైతే కాలుష్య రహితంగానే మేము ఈ కంపెనీని నడిపిస్తామని ఒకవైపు కంపెనీ ఒకవైపు అంటే పాలకులు కానీ అధికారులు కానీ చెప్తున్నారు. ఎందుకు మీరు అయినా కానీ ఈ ఎన్నికలను పోతాయనే ఆలోచనతోన అందరూ కూడా ముందుకు వచ్చేసి అందరం కూడా ఓట్లు వేయకూడదని స్వచ్ఛందంగా అందరం కూడా ఓట్లు వేస్తలేము ఈరోజు ఈ ఎదుర గ్రామంలో. చెప్పండి, మీరు చెప్పండి. అయితే విషయం ఏం సార్ అంటే మేము యాక్చువల్గా ఈరోజు కలెక్టర్తో పోలే, ఎప్పుడో పోయి కలెక్టర్ని అడిగినాం ఈ విషయంలో. సార్ మా ఊరి పరిస్థితి ఇది అవుతుంది, ఈ అమర్రాజా ఫ్యాక్టరీ నుంచి ఇట్లా ఇబ్బంది అవుతుందంటే ఆ రోజు మాకు ఎటువంటి అధికారులతోటి రెస్పాండ్ రాలేదు. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆడ ఏం చేస్తున్నారంటే అమర్రాజా ఫ్యాక్టరీ దగ్గర ఒక పోలీసు వాళ్ళని పెట్టి అమర్రాజా ఫ్యాక్టరీని కట్టిస్తున్నారు. మేము ప్రజల్ని ఇంతమంది మేము పోయి మీకు చెప్పుకుంటే కూడా మా బాధలు వింటలేరు అనేది మాకు ఒక బాధ సార్. మీకు రాజ్యాంగం ప్రకారం ఓట్లు వేయాలనేది మీరు అంటున్నారు, రాజ్యాంగం ప్రకారం మరి మా హక్కులను ఎందుకు దుర్వినియోగపరుస్తున్నారు మీరు? అప్పట్లో ఒక ఐటీ కారిడార్ అని భూములు తీసుకున్నారు మాతోటి, ఈరోజు దాన్ని ఏం చేస్తున్నారు, కాలుష్యమైన ఫ్యాక్టరీ వేసి ఇక్కడున్న జనాలను 20 కిలోమీటర్ల వరకు అది రేడియేషన్ వస్తుంది. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పెట్టినరు, అది మామ్నార్ మున్సిపాలిటీ, భూత్పూర్ మున్సిపాలిటీ, అదేవిధంగా కరివేనా రిజర్వాయర్, పెద్ద రిజర్వాయర్ కట్టిన రిజర్వాయర్లా మీరు పెట్టి ప్రజల ప్రాణాలతోటి ఎందుకు చెల్లగాటమాడుతున్నావు? ఈరోజు మీరంతా ప్రొడక్షన్ వచ్చింది, ఎందుకు ఓట్లే అని ఎందుకు అంటారు? మేము మరి మీతోనికి వచ్చినప్పుడు మాకు ఎందుకు సహకరించలే? ఆ రోజు మీరు సహకరిస్తే ఈరోజు మీరు ఏం చెప్తే మేము అది వినటోళ్ళం సార్. ఇప్పటికైనా దయచేసి ఆ అమర్రాజా ఫ్యాక్టరీని ఏదో ఒక అధికారి వచ్చి, కలెక్టర్ కానీ ఎవరు కానీ, ఆ ఫ్యాక్టరీని మేము ఇక్కడ నుంచి వాళ్ళ పర్మిషన్లు క్యాన్సిల్ చేస్తామని చెప్తే ఖచ్చితంగా కూడా మేము ఏం చేయగలుగుతామంటే వాళ్ళ మాట మేము ఎప్పుడు కానీ పోలీసు వాళ్ళని గౌరవిస్తాము, ప్లస్ అందరినీ గౌరవిస్తాం సార్, కలెక్టర్ని కూడా గౌరవిస్తాం. కాబట్టి దయచేసి ఈ విషయంలో ప్రతి ఒక్కరు సహకరించి మాకు న్యాయం చేయగలని, గ్రామస్తులందరికీ న్యాయం చేయగలరని కోరుతున్నాం. ఏదైతే కాలుష్యానికి సంబంధించి ఈ ఫ్యాక్టరీ నడుస్తుంది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో గ్రామంలోని ప్రజలకు కూడా తీవ్ర ఇబ్బందులు అవుతాయి, మేము కాలుష్యానికి గురవుతామంటూ కూడా చెప్తున్నారు. ఏదైతే 3200 పైచీలకు ఓట్లున్న ఈ గ్రామాన్ని మొత్తము మేము కాలుష్య రహిత, ఏదైతే కాలుష్యానికి సంబంధించి అమర్రాజా ఫ్యాక్టరీని పూర్తి స్థాయిలో తీసేస్తామంటే ఓట్లు వేస్తామంటూ, లేదంటే తాము అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కూడా తాము ఓట్లు వేయబోమంటూ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, ANN న్యూస్, మౌనార్ నుంచి.